నమస్తే అండి. మీ పేరమ్మా? ఏం చేస్తుంటారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఏముందంటే ఏం లేదండి, అభివృద్ధి లేదు, అంతా శూన్యం. అది రేట్లు చూస్తే ఏది చూసినా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బాగా పెరిగిపోయినాయి రేట్లు. ఇప్పుడు సంక్షేమం అదేంటి, మాకు మామూలుగా పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. ఆయన ఇచ్చే పథకాలు ఇచ్చిన కొనే వాటికి సరిపోవట్లేదు కదా ఆయన ఇచ్చే పథకాలు మాకు. అంటే మేము పథకాలన్నీ ఇస్తున్నాం, అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉన్నారు, రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని అంటున్నారు. మీరేం నచ్చలేదు అంటున్నారు. ఏ విధంగా నచ్చలేదు? ఇప్పుడు వంట నూనె చూసుకోండి, వంట నూనె ధర ఎంత ఉండేదండి ఇది వరకు? కరెంటు బిల్లు ఎంత ఉండేది అసలు? అంతంత రేట్లు. అంటే ఇప్పుడు అసలు మామూలుగా నార్మల్గా ఉండే వాళ్ళకి 1000 కరెంటు బిల్లు అంటే అసలు ఉండట్లేదు. అందరికీ 1000 పైనే ఉంటుంది. అలా ఉంటే కష్టం కదా. ఇప్పుడు ఇచ్చే ఆ 15,000 అమ్మఒడి అంటున్నారు. ఆ 15,000 ఏట్లకని సరిపోతాయండి? అలా ఉంది కదా. అదేవిధంగా రాష్ట్రంలోని విద్యార్థులు ఉపాధి లేక, అంటే డిగ్రీలు కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉపాధి లేక పక్క రాష్ట్రాలు తరలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉపాధి లేదంటే బ్రాందీ షాపుల్లోనూ వాలంటరీ వ్యవస్థల్లోనూ ఉద్యోగాలు కల్పించామని చెప్తున్న ప్రభుత్వానికి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు ఆ మాటకి? ఎక్కడండి చదువుకున్న విద్యార్థులు ఎక్కడ చూసినా ఉద్యోగం లేక నిరుద్యోగంగా లేనిపోయిన అలవాటు పడిపోయి పిల్లలు అందరూ పాడైపోతున్నారండి. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత జాబ్ వస్తే ఒక విధంగా సెటిల్ అవుతారు, వెల్ సెటిల్డ్. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు అటు వ్యవసాయానికి వెళ్ళలేక ఇటు జాబ్కి లేక ఇబ్బంది పడిపోతారు. ముఖ్యంగా స్టూడెంట్స్ బాగా సఫర్ అవుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం 3 రాజధానులు అని అన్నారు, పూర్తిగా రాజధాని లేని రాష్ట్రంగా అయిపోయింది. మీరు దాని గురించి ఏమాట్లాడతారు? అసలు ఇన్ని జిల్లాల్లో, ఇన్ని రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటారా? అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తలపెడితే దాన్ని రాగానే దాన్ని అన్నీ ఆపేసి, చేసిన పనులు కూడా సగంలోనే ఆపేసి, అలాగా ఎక్కడెక్కడ వదిలేసి సంక్షేమం చేసేస్తే వచ్చేస్తుందని అనుకుని నమ్ముతున్నారు. కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమం ఒకటే అవ్వదు కదా. అదేవిధంగా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి 175కి 170 స్థానాలు వస్తాయని అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎక్కడండి, ఒకసారి అన్నందుకే ఇచ్చారండి. ఇప్పుడు ఎవరో వేయరండి ఓట్లు అసలు. ఈసారి మన రాష్ట్రం బాగుండి మన ముందు తరాల పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు ఈసారి అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రావాలండి. ఆయన అనవసరంగా లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. అసలు మామూలు ప్రజానికానికే న్యాయం జరగట్లేదు. ఇంకా అంత పెద్ద ఆయన్ని అలా చేయడం అనేది, అసలు ఆ వయసుకైనా కనీసం గౌరవం అయినా ఇవ్వాలి. అది కూడా లేకుండా ఏసీ కూడా ఇవ్వకుండా ఉండడం అంటే, జగన్మోహన్ రావు గారు రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అలానే చేశారా? ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా జగన్మోహన్ రావు రెడ్డికి? అలాంటిది చంద్రబాబు నాయుడు కనీసం ఏసీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అంత ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు గారే మన నెక్స్ట్ సీఎం అవ్వాలని ఎందుకు అని నేను అడిగితే మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందండి. ఆయన ఫస్ట్ నమ్మిన సూత్రం ఏంటంటే అభివృద్ధి. అంతే. మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధి అయితే